అయితే మరి అంటే జనరల్‌గా ఒకళ్ళ వేరే వాళ్ళ ద్వారా ఎళ్లి కలవడం వేరు. బట్ మనకంటూ గుర్తింపొచ్చిన తర్వాత ఎన్టీఆర్ గారిని కలిసిన క్షణం, యాహ్! మహేష్ బాబు గారితో మీటింగ్ గాని, లేదా ప్రభాస్ అన్న ఫస్ట్ నుంచి దగ్గరగా చూసిన హ్మ్. ఈ గాని హ్మ్. చెప్పాలంటే వీటి గురించి ఎలా అనిపిస్తది అసలు? ఆహ్, సార్ 'మహేష్ బాబు' గారిని, 'ప్రభాస్' అన్ని కలిసి చాలా సంవత్సరాలయిపోయింది హ్మ్. సార్. నేను 'మహర్షి' సినిమాకి 'మహేష్ బాబు' గారి దానికి ఏడీగా పనిచేశాను సార్. ఓహ్! యాహ్! వంశీ పడిపల్లి గారి దగ్గర పనిచేశాను సార్. అసిస్టెంట్ డైరెక్టర్ కింద. అసిస్టెంట్ డైరెక్టర్‌గా ఇంటర్న్‌షిప్ చేశాను సార్. ఒక హ్మ్. 1 మంత్ దెహ్రాదూన్‌లో హ్మ్. చేసినప్పుడు. హ్మ్. సినిమాలో కాలేజ్ సీక్వెన్స్ ఉంటుంది సార్. అక్కడ అవునవునవును. చేశాను సార్. ఆ! చాలా సంవత్సరాల తర్వాత ఆబ్వియస్లీ ఎళ్లి మాట్లాడాం కదా సార్. హ్మ్. అందరూ వాళ్ళ వాళ్ళ పనిలో ఉంటారు. బట్ హ్మ్. ఐ సా హిమ్ ఆఫ్టర్ లాంగ్ టైమ్. హ్మ్. నాకప్పుడు అనిపించింది సార్. నేను చిన్నప్పుడు చూసినప్పుడు ఇలాగే ఉన్నారు. ఈయన ఇప్పుడు ఇలాగే ఉన్నారు. నేను పెద్దోడినవుతున్నాను. ఆయన మాత్రం అలాగే వయసు ఉంటారాయన. పెరగట్లే. ఆ! అండ్ హి వాస్ వెరీ హ్యాండ్సమ్. హ్మ్. 'ప్రభాస్' అన్ని ఇంకా కలవలేదు సార్. హ్మ్. ఆల్‌మోస్ట్ 22 ఇయర్స్ అయింది. ఐ యామ్ హ్మ్. వెయిటింగ్ 'ప్రభాస్‌ని' యెస్. కలవడానికి. మరి ఎన్టీఆర్ గారితో స్పెండ్ చేసిన ఆ టైం? యాహ్! యాహ్! ఒక 5 మినిట్స్ ఇట్ వాస్ 15 మినిట్స్ థింగ్ సార్. ఒక 2 మినిట్స్ నాతో మాటాడారు. ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. హ్మ్. మాట్లాడినప్పుడు కూడా డ్యాడీ గురించి మాట్లాడారు. ఐ వాస్ వెరీ సర్ప్రైజ్డ్. హ్మ్. ఐ ఫెల్ట్ వెరీ గుడ్. హ్మ్. ఫాదర్‌ని ఐ హాడ్ ఎ బ్రీఫ్ పరిచయం ఉండింది. హ్మ్. అప్పట్లో హ్మ్. వెరీ గుడ్ మ్యాన్ అనగా నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఓకే. హ్మ్. నన్ను గుర్తుపెట్టారు. హ్మ్. మరి మీ మీ నాన్నగారు గురించి ఏం మాట్లాడారు? మీ పెర్ఫార్మన్స్ గురించి? అంటే అప్పటికి ఇంకా సినిమా రిలీజ్ అవ్వలేదు సార్. అండ్ హ్మ్. సినిమా రిలీజ్ అయిన తర్వాత ఐ కుడెంట్ మీట్ హిమ్. హ్మ్. బట్ ఐ నో దట్ హి లవ్స్ 'మ్యాడ్' అండ్ 'మ్యాడ్ 2'. 'మ్యాడ్ 2' టీజర్ ఫస్ట్ వంశీ అన్న జూనియర్ చూపించారు. ఎన్టీఆర్ గారికి చూపించారు. అవును సార్. హ్మ్. అండ్ వంశీ అన్న చెప్పాడు. హ్మ్. ఎన్టీఆర్ గారు మామూలుగా ఎంజాయ్ చేయలేదని. హ్మ్. దెన్ ఆయన అన్న తర్వాత వంశీ అన్నకి ఇంకా ఫుల్ కాన్ఫిడెన్స్ వచ్చింది. హ్మ్.